బీడీ పెన్షన్లు, మన వృద్ధులందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు, మా ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి, ఆ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఇప్పటి వరకు దేశంలోనే, మీరందరూ కూడా దయచేసి ఫోన్లో ఇంటికి పోయినాక చూసుకోవాలి, దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం బీడీ పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ బ్రతుకుల గురించి, తెలంగాణ బీడీ కార్మికుల గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకొరకే 2014లో కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఇక్కడున్న బీడీ కార్మికులందరి కోసం మొదట్లో 1000 రూపాయల పెన్షన్, ఆ తర్వాత 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి ఆ బీడీ కార్మికుల రోజు ఆ రోజు కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ చేసినారు. దయచేసి మా మహిళల గురించి ఆలోచన చేయండి. నెలల క్రితము ఒక లాయర్ పిల్లేస్తే 12 సంవత్సరాలు నడిచిన పథకము 2 నెలల క్రితం ఒక లాయర్ పిల్లేస్తే కోర్టు కౌంటర్ వేయండి అంటే కౌంటర్ వేయడానికి కూడా మీకు సమయం లేకపోతే ఇంత దారుణమైన ప్రభుత్వం ఇక్కడ చూసినామా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా దయచేసి మీ అమ్మలు కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, వెంటనే మా మహిళలకు పునరుద్ధరించండి. అలాంటి పథకాలు ఆపకండి. మహిళల పాపం తలిగితే మీ వచ్చే తరతరాలు గోసపడతారు. మీకు దయచేసి చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా దయచేసి మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నాను, మా బీడీ పెన్షన్లు ఇవ్వండి, మా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వండి, మా కళ్యాణ లక్ష్మిలు ఇవ్వండి. అదేవిధంగా ఆ బిడ్డకు పిల్ల పుడితే కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్ కూడా ఆరంభించని చెప్పి ఇప్పటికి 100 సార్లు కోరినాం, మళ్ళొకసారి కోరుతా ఉన్నాము. మహిళల ఉసురు తగలకుండా చూసుకోండి. మీకు మహిళల